మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందన్నా, ఇంటిలో అయితే వస్తుంది. ఇప్పుడు 4016 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మళ్ళా కూడా మాకు వికలాంగులకు కొంతమందికి పింఛన్ కూడా సరిపోతలేదు. టాబ్లెట్లకు మళ్ళా ఇతర అది ఉపయోగాలకు సరిపోతలేదు. ఇంకా 6000 పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఆ రేవంత్ రెడ్డికి మేము ఒకటే కోరుకుంటున్నాం, మా వికలాంగులకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ తీర్చాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే మీకు పెన్షన్లు పెంచుతా అని చెప్పింది కదా ప్రభుత్వం, మరి వాటిపైన కొంచెం కూడా చర్చించని పరిస్థితి ఎట్లా మరి ఎట్లా ఎట్లుంటదంటే మేము ఇక ఇట్లనే ధర్నాలు చేస్తాం. మా పింఛన్ కోసం మేము మేడికైనా తెగిస్తాం. మా పింఛన్ కావాలి, మాకు పింఛనే ఆదాయం. మాకు ఇంట్లో కూడా బుక్కడు అన్నం పెడుతుంటే పింఛన్ చూసే 10 రూపాయలు మా దగ్గర ఉన్నాయంటే మాకు బుక్కడు అన్నం పెడుతుడు. అవి కూడా ఇవ్వకపోతే మాకు పరిస్థితి ఎట్లా ఉంటది? అసలు ఒక్కొక్కరికి చాలా ఇబ్బంది. అమ్మల పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 2000 పింఛన్ కూడా సరిపోతలేదు. వాళ్ళకు కూడా 4000 పెంచాలని ఆ రేవంత్ రెడ్డికి నేను కోరుకుంటున్నా. వాళ్ళకు కూడా ఇక్కడ సరిపోతలే పైసలు, మందులకు టాబ్లెట్లకు. అసలు వాళ్ళ బతికే ఆగమున్నది. కొంతమంది అయితే రెంట్కుండి కూడా వాళ్ళ పింఛని ఆదాయంతో బతుకుతున్నారు. అట్లా కూడా వాళ్ళకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, పింఛన్ పెంచాలి, అందరినీ ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి టైం టు టైం వచ్చినాయా పెన్షన్? ఆ పింఛన్ టైం కు టైం వచ్చినాయి. ఇప్పుడు లేట్ అవుతుందా? ఇక్కడ లేట్ అవుతుంది అంతే. వస్తున్నాయి కానీ ప్రభుత్వం అయితే వస్తుంది, కానీ కొంచెం లేట్ అవుతుంది. అటు ఇటు అంతే. ఏం చెప్తాం? సంవత్సరం అవుతుంది, మేము అన్ని రకాల డెవలప్మెంట్ చేసేసాం. అందరికి రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, వికలాంగులకు కూడా పింఛన్ టైం టు టైం ఇస్తున్నాం, అందరిని ఆదుకుంటున్నాం, పెద్ద దిక్కు ఉంటున్నాం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు విజయోత్సవ సభలు చేయబోతున్నా, మీరేమో చాలా ధర్నాలు చేస్తున్నారు. మరి దీనిపైన ఎట్లా చూసుకోవచ్చు? మరి మార్పు తీసుకొచ్చామని చెప్తున్నారు కదా. ఇంకా రాలేదు, ఇంకా మార్పు అయితే రాలేదు. ఈ ధర్నా చూసైనా రేవంత్ రెడ్డి గారు మార్పు తావాలని మేము అనుకుంటున్నాం. అందుకే ఈ ధర్నా, మార్పు రావాలని ఈ ధర్నా. వికలాంగులు అందరూ ఇంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని చూడాలి. టీవీలో ఈ ప్రచారం మొత్తం చూడాలి రేవంత్ రెడ్డి గారు. మేము చేయలేము, ఎప్పుడు చేయలేము, ఇట్లా కూడా రాలేము కూడా. ఇక ఏం చెప్తాం? ఇక ప్రభుత్వం ఇక ఎవరున్నా మంచిగా చేయాలి, మాకు అదే కావాలి అంతే. కేసీఆర్ పెంచిపోయాడు, పెంచి 4000 పెంచి కేసీఆర్ వస్తుంది. రేవంత్ రెడ్డి పెంచుతున్నాడు, అది మాత్రం రాలేదు అంతే. ఆయన ఎప్పుడు పెంచుతాడు అని మేము అందరం ఎదురు చూస్తున్నాం. అంటే పెంచుతామని చెప్పారు కదా, పెన్షన్ ఏమైనా పెరిగిందా? పెరగలేదు. ఎట్లా మరి పెంచుతామని చెప్పింది ఇంకా పెరగలేదు కదా, పెరగాలనే వచ్చినాము, పెంచాలనే వచ్చినాము. వాళ్ళు తినలేరు, చేయలేరు. మా పరిస్థితి మాకే ఎట్లుంటున్నామో అది దేవునికి తెలుసుగా, అందుకే కావాలని వచ్చినాం ఇక్కడ. ముందు ప్రభుత్వంలో టైం టు టైం వచ్చినాయమ్మా మీకు పెన్షన్? వచ్చినాయి. ఇప్పుడు ఏమైనా లేట్ అవుతుందా పెన్షన్? అవుతుంది. ఎట్లా మరి ఇల్లు గడవని పరిస్థితి? ఇక ఎట్లా చేస్తామంటే ఇక అట్లనే చేసుకుంటాం, చేయాలి. రేవంత్ రెడ్డి మేము అందరికి పెన్షన్లు పెంచేసినాం, అందరికి ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నాడు. చెప్తున్నాడు కానీ ఇయ్యలేడు కదా. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇక పెంచాలంట అని వచ్చినాము. ఇక ఆయన ఎట్లా చేస్తాడో తెలియదు ఇక మరి.